దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. చాలా మంది మరి ఈరోజు అనేక మంది మనం చూస్తున్నాం, ఉదయకాలంలో ఇస్తే పేపర్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. ఏమండి మరి మనం చూస్తే సెల్ ఫోన్స్ మన దగ్గర ఉన్నాయి, చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి చాలా చోట్ల పరిస్థితులు ఏమి కూడా అనుకూలం లేవు. ఎక్కడ చూసినా సరే ఒక మంచి మాట వింటామా అని ఉదయకాలం చూస్తున్నాం అనుకోండి, మంచి మాట ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూడండి, గత కాలంలో మనం కరోనా అనే మాట విన్నప్పుడు మనకి ఏమొచ్చింది? భయం వచ్చింది, అవునా? ప్రాణం పోద్దని. ఇప్పుడు నైజీరియా దేశంలో కూడా అలాగే ఉంది. చాలా ఘోరమైన పరిస్థితులు, ఎంతో మరణకరమైన పరిస్థితులు చూస్తున్నావా? ఇప్పుడు మద్యం, కల్తీ మద్యం తయారైపోయి చాలా మంది చనిపోతున్నారు. ఏమండి, కల్తీ ఆహార పదార్థాలు మనం ఎక్కడ చూసినా సరే, ఫ్రూట్స్ లో కానీ లేకపోతే తినే ఆహార పదార్థాల్లో కానీ కల్తీ కలిగి మన శరీరానికి హాని చేసే పరిస్థితులు. ఎక్కడైనా మంచి మాట వింటున్నామా అంటే లేదు. పలానా దిక్కున ఎదుగో దొంగతనం చేశారు, పలానా దిక్కున హత్య చేశారు, పలానా దిక్కున బ్యాంకు దోచింగ్ చేసుకున్నారు, పలానా దిక్కున చంటి పిల్లలను కూడా, చిన్న పిల్లలను కూడా మానభంగాలు చేసే పరిస్థితికి దిగజారిపోయిన స్థితిగతిలో దేశాలు ఉన్నాయి. చూస్తున్నాం కదా. ఎక్కడైనా మంచి మాట ఉందా? లేదు. మంచి మాట మీకు ఎక్కడైనా కనిపించాలంటే ఇదిగోండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. మనకి దేవుడు ప్రతి మాటలు మంచి మాటలు రాసించారు. ఈ మంచి మాటలు వినడానికంట యేసుక్రీస్తు అనే ఒక ఆయన మరి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా మంది బిడ్డలు వచ్చి చుట్టుపక్కల అంతా ఉన్నవారు అందరూ ఆయన ఏం చెప్తున్నారో విన్నారంట. ఏమండి చూడండి, మంచి మాట ఎవరు వినడానికి ఇష్టపడతలేదు ఈ రోజుల్లో. సెల్ ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది, నెట్ ఉంది, చాలా అన్ని చెంటి పిల్లలతో సుద్ధా కూడా చెడు కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ మంచి కార్యక్రమాలు చూడడానికి కానీ మంచి వినడానికి కానీ ఎక్కడ ఏమాత్రం కూడా పరిస్థితులు ఏమీ లేవు. ఏమండి, మన పిల్లలను కూడా మంచి మార్గాల్లో నడిపించుకోవాలా అని ఆలోచన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వారు చెప్పే మాటలు వినట్లేదు, వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, వినయం లేదు, మర్యాద లేదు. పూర్వకాలం చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఒక పెద్ద ఉంటే అందరూ కలిసి ఒక ఆయన మాట వినేలా. ఇప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఒకే ఒక ఆయన మాట వింటున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ కూడా ఆయన ఏం చెప్తారో అని ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో ఒక మంచి మాట మనల్ని బ్రతికిస్తుంది, ఒక మంచి మాట మనల్ని వెలిగిస్తుంది, ఒక మంచి మాట మనల్ని ఉత్తేజంతో నింపుతుంది, ఒక మంచి మాట మనల్ని చెడు మార్గాల్లో నుంచి విడిపిస్తుంది. అందరూ వింటూ 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 ఉన్నారు చాలా మంది. కానీ అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా అతని జీవితంలో ఒక పాపపు రోగం ఒకటి వచ్చింది. ఏమండి, పాలము వెలుపలికి ఆయన గింటేశారు, భార్య పిల్లల్ని వదిలేశాడు. ఏమండి, దూరంగా ఉంటూ ఉన్నాడు. ఆ కొండ మీద ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాటలు అందరూ వింటూ ఉంటుంటే ఈయన కూడా గుహలో ఒక చాటును కూర్చొని వింటూ ఉన్నారు. చూడండి, ఏమైనా రోగం వచ్చింది అనుకోండి, 10 మందిలోకి వస్తాడా? రాలేడు. శరీరంలో ఒక మానసిక వ్యాధి ఉన్నప్పుడు 10 మందిలో కలిసి జీవించలేడు. ఆ 10 మంది అసహించుకుంటారేమో, చేదరిస్తారేమో, కోపపడతారేమో, లేకపోతే రకరకాలైన మాటలు మాట్లాడతారేమో అని వేదనతో ఆయన 10 మందిలో కలవడానికి ఇష్టపడరు. ఈ రోజు అనేక కుటుంబాలు అంతే, తనలో తాను దుఃఖంతో నిండిపోతున్నారు, వేదనతో నిండిపోతున్నారు, కన్నీటితో నిండిపోతున్నారు. వారి సమస్యలకు పరిష్కారం లేని పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నారు. చివరికి ఆదరణ లేక ఉన్నారు. మంచి మాట మన దగ్గరికి వచ్చే అవకాశం లేదా అని కుమిలిపోతూ ఉన్నారు. కానీ యేసయ్య నిన్ను మంచి మాట చెప్పి బ్రతికించడానికి వచ్చాడు. ఆయన నిన్ను వెలిగించడానికి వచ్చాడు.
నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించడానికి వచ్చాడు, నీ జీవితంలో ఉన్న వ్యాధులను తొలగించడానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు అంటే అందరూ అంటారు పరాయి దేశానికి చెందిన వారండి, మనకి సంబంధించిన వారు కాదండి అంటారు. యేసు క్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేకులకు తన మంచి మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ గుహలో నుంచి ఒక ఆయన చూస్తూ ఉన్నాడు, తొంగి చూస్తూ ఉన్నాడు. జనాలందరూ చూస్తే ఆయనను రాళ్ళిచ్చి కొట్టేసే పరిస్థితులు. కానీ ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహలో నుంచి కొంతమంది ఉన్నారు, అలా దగ్గర దగ్గర దిగి వస్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల జనాలు ఆయన చూసి పారిపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైతే శుద్ధనిగా చెయ్యి అంటున్నాడు. ఆయనకున్న బాధ ఏంటి? శుద్ధి చేయడమే ఒక కుష్టి వ్యాధి వెంటాడుతుంది. హల్లెలూయా. శరీరంలో కుష్టి వ్యాధి ఎంత ఎలాంటిదో తెలుసండి, దుర్వాసన కలిగించేది. ఏంటి? ఆ కుష్టి వ్యాధి ఉన్న మనుషు దగ్గర మనం నిలబడలేం, చెడు వాసన వస్తుంది. అతనికి ఎలకలు కరిసినా సరే శరీరానికి స్పర్శ అనేది ఉండదు, స్పర్శ కోల్పోతాడు, రక్తం బడబడ కారిపోతూ ఉంటది, శరీరంలో స్పర్శ అనేది ఉండదు. చూడండి, మానవుడు కూడా అంతే. పాపంతో కూరుకుపోయిన మానవుడికి దేవుని మాటలు వినడానికి ఏమాత్రం కూడా హృదయం తెరవబడలేదు. ఏమండి? ఆ పాపం అనే కుష్టే ఆ శరీరంలో ఎలుబడి చేస్తూ మానవుడు ఆ కుష్టి రోగంలో కూరుకుపోతున్న ఆ మానవుడు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటే ప్రభు వారు అంటున్నాడు, హల్లెలూయా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కాదు. హల్లెలూయా. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ యొక్క వ్యాధితో నువ్వు క్షీణించిపోతున్నా, ఏ కుటుంబ బాధలతో వేదనతో దుఃఖంతో నువ్వు మునిగిపోయినా సరే ఇదిగో ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తే ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమేనయ్యా, నువ్వు నా దగ్గరికి రా. నీకు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ దుఃఖమైనా, ఏ పాపము జీవితంలోనైనా నేను నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకంటే ఇష్టం అంటున్నాడు. హల్లెలూయా. లోకంలో ఒక త్రాగుబోతుని చూస్తే వేరే వ్యక్తి ఎకటారంగా చూస్తూ ఉంటాడు, ఒక జూదమాడేవాడిని, ఒక వ్యభిచారం చేశాడు, రకరకాల పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా ఆయన దగ్గరకు తెచ్చుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? నాకు ఇష్టమేనమ్మా, నా శుద్ధుడు. హల్లెలూయా. చూడండి, మనలో ఉన్న పాపం వల్ల వచ్చే వ్యాధి, మనలో ఉన్న పాపం వల్ల వచ్చే మరణము, మనలో పాపం వల్ల వచ్చే చీకటి బ్రతుకులను వెలిగించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అటువంటి ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు. ఈరోజు నీవు ఎలాగున్నావు? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎటువంటి కుష్టి వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నావు? నీవే కుమిలిపోయి ఒంటరిగా హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడండి ఈయన? 2025 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చాడు. తను రాను నిత్తులుగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. తను నీకు